సీత సీత పూజ చేస్తున్నావా? నా ఫోన్ కనిపించలేదు, నువ్వు ఇట్లా తీసినావా? పూజ ఇంత చెప్పని చేసినావా? ఆరకార పెట్టరాకు, ఫోన్తో చిన్న పని ఉంది. యువతల దిక్కు రామును మాట్లాడుతున్నా. అవతల దిక్కు ఎవరు? వినయగాడేనా? వినయనే అన్న, చెప్పాను ఏంటిది? అరే ఫోన్లో చెప్పే విషయం కాదురా, నువ్వు ఒకసారి డైరెక్ట్ ఇంటికి రా. సరేనే, 10 నిమిషాలు మీ ఇంటి ముంగట ఉంటా. అది కాదురా, నేనే నీ దగ్గరికి వస్తా, నువ్వే ఎక్కడ ఉండు. సీత సీత ఇదోతి వీడియో ఉంటుంది కానీ ఆడియో ఉంటుంది. నీ అసలే పాము చెవులు కానీ నువ్వు లోపలికి పని చూసుకోపో, నేను మాతో మాట్లాడేస్తా. నమస్తే రావణ. నమస్తే రా, కూర్చో. ఏందే ఫోన్ చేసి తొందర రమ్మను నన్ను? నాకు రాత్రి కళ వచ్చిందిరా. అవునా, ఏం కలనే? కొంపదీసి మీ పాతల రూపుని ఇట్లా నీ కళ్ళకి వచ్చింది అయింది? ఏ చెల్ అది కాదు, మా పొలం కాడ కింది మళ్ళీ లంక బిందెలు ఉన్నట్టు కళ వచ్చిందిరా. ఏంది లంక బిందెలా? శ్రీలంకలనే బిందెలు లెక్క ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, నీ పొలంలో లంక బిందెలు ఎక్కడియే? ఇదైతే నేను నమ్మనే. అంతే అంటవారా? కళలు నిజం కావా? కళలు నిజాలైతే వాటి కళ్ళని ఎందుకంటారే? మరి తెల్లారంగా వచ్చే కళలు నిజమైతే అంటారు కదా. మరి తెల్లారంగా సమంత నా పెళ్ళమైనట్టు కళ్ళు వస్తున్నాయి, మరి నిజం అవుతుందా అనే? గట్టిగా నాకు నాగ చైతన్య కింద వచ్చిందనుకో నీ బొక్కలు ఇస్తాడు. ఇంకెక్కడ నాకు సీత ఇదో మూగమాలకు వంట అయిందానే? చెప్పని చెయ్యి, నీకు అలవాటే కదా లేట్ కాండు. సరే కానీ మబ్బుల మీ నాన్న ఫోన్ చేసిండు కదా, ఏమన్నాడు చెప్పవా? నాకు సంబంధించింది కాదా? అబ్బో, నీకు మీ నాన్నకు సంబంధించిందా? అబ్బో, ఓరిని ఏషాలు, మీ మధ్యలో రహస్యాలు కూడా ఉంటాయా? సరే ఉంటూ ఉండని కానీ పోయి మారుతుంది చూసుకోమంట. నేను రామన్న పిలిచి వాళ్ళ పొలంలో లంక బిందెలు ఉన్నాయని కళ్ళ వచ్చిందని చెప్పిండ్రా. అసలు లంక బిందెలు ఉన్నాయంటావారా? నీ
ప్లాస్టిక్ బిందెలకే గతి లేదు, ఇంకా లంక బిందెలారా. అన్నకు రోజు మబ్బులో కలత్తదిరా, అది పిలిచి పొద్దుగాల నీకు నాకు ఇద్దరికి చెప్తాడు. అది అన్నకు అలవాటేనా? అంటే నీకు కూడా ఒకసారి కళ వచ్చిందని చెప్పిండారా? ఒక్కసారి కాదు 2 సార్లు కళ వచ్చిందని చెప్పిండు. ఓర్ని, మరి ఆ 2 కళ్ళు ఏంటిరా? ఒకటేమో గాడిద గుర్రం అయిందన్నాడు, ఇంకోటి పిలి పుల్ అయిందన్నారా. అగో ఇవేం కళలు రా? అరే రావణకచ్చే కళలకు తల ఉండదు, తోకుండదురా. కడికే ఖరాబ్ అవుతుంది కదా. తినేసి బయటకు వెళ్దాం. నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు లేట్ చేస్తావు. కలుగు కలుగు. బాగుంటలేదు తొందర టిఫిన్. ఏందన్నా ఇవాళ మంచి జోరు మీద ఉన్నావు? మీ పెళ్లి రోజు అయింది? పెళ్లి రోజు కాదురా, దానికి మస్తు టైం ఉంది. ఏంది వదిన ఏం మాట్లాడతలేవు? మనోవ్రతం అయింది. కుంపదీసి తిరుపతి అన్నకు మతిపోయినట్టు నీకు మాట పడిపోయిందా వదినే? అన్న వదిన నోరుకి ఏమైంది? కొంచెం నువ్వన్నా చెప్పరాదే. నోరు పడిపోలేదు, మాట బంద్ కాలేదు. వారం రోజులు మౌనవ్రతం చేస్తా అని నా మీద ఒట్టేసింది. ఒట్టేసిందా? జర మౌనవ్రతంకు గల కారణం ఏంది చెప్పన్నా ఇంటా. ఇయ్యాల ఏ వారం రా? మంగళవారం. సరిగ్గా 6 రోజుల కింద ఏం జరిగిందంటే ఏం జరిగిందే? ఏం జరిగిందంటే ఏం జరిగిందన్నా? సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు, వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు, చీర కట్టులోన ముద్ద మందారాలు, చీర కట్టులోన ముద్ద మందారాలు, ముద్దులైపోయనమ్మ చూసే కళ్ళు, వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. ఎందుకంత గట్టు కొరుతున్నావు? నేను ఇక్కడనే ఉన్నా, ఎక్కడే పోలే. బయటకు ఆ సులోచన ఏమన్నా అన్నావా? నేనేమన్నా కొత్తగా? అందరూ అనుకునేదే అన్నా. వార్డ్ మెంబర్ వాస్తవానికి అలవాటని. నువ్వు కళ్ళారా చూసినావా? నేను చూసేదేంది? అందరికీ తెలిసిందే, అందరూ అనుకునేదే. అదే విషయం నేను వాళ్ళ వెళ్ళ చెవుల్లో ఊదినా. ఒసే నీ నోటి తూల వల్ల ఆ సులోచన చేతిలో ఇలా తిట్టు తిరచ్చిందే.
అబ్బో అది చక్కని పూసని నిన్ను తిట్టిందా? దాని రంకు గురించి మనోళ్ళనే కాదు పక్కూళ్ళోళ్ళకి కూడా తెలుసు. ఇక ఆపు, ఎవరితో ఎట్లా మాట్లాడో తెలియదు. నీ వల్ల ఊళ్ళో అందరితో లోలులే. అది కాదు, ఇంకేం మాట్లాడు నువ్వు? సరే నేను నోరు తెరవడం వల్లే కదా నీకు ఇన్ని తిప్పలు. ఇవాళ నుండి వారం రోజుల దాకా నేను నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడా. నేను నోరు తెరిస్తే నీ మీదొట్టు. అదిరా జరిగింది. అప్పటి నుంచి మీ వదినే నోరు తెత్తలేదుగా. అందుకే నా వదినే ఊళ్ళో లొల్లిలన్నీ తగ్గినాయి. సరేరా, మళ్ళా కలుద్దాం. మేము బయటకు వెళ్తున్నాం. సరే అన్న. ఓయ్ లే, కొంచెం పడుకుంటా. ఇంకెంతసేపు పడుకుంటావు? లే. నువ్వు మాట్లాడుతున్నావు ఏంది? ఈ రోజుతో మౌనవ్రతం బంద్. నీ మీద ఒట్టేసి వారం దాటింది. అమ్మయ్యా, ఈ వారం అయితే ఏం కాలే. మరందుకే మాట్లాడినా. ఇప్పుడు మంచిగుంది.
మౌనవ్రతం మంచి చేసింది. గడబిడ మాట్లాడకుండా నిమ్మలంగా మాట్లాడుతున్నా. ఇగలే నీ వారం నువ్వు మాట్లాడుకుంటే నాకు ఏ మంచి అనిపించలే, నువ్వు మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది. నీ మాటే బంగారం. లే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ క్లిక్ బెల్.